రాబ్ స్టార్క్ డైర్వూల్ఫ్ అయిన గ్రేవిండ్ సన్నగా స్మోక్ గ్రే కలర్ ఫర్ తో గోల్డెన్ ఐస్ తో ఉంటుంది. అది గ్రే కలర్ లో ఉండడమే కాక వేగంగా పరిగెడుతూ ఉండడం వల్ల దానికి గ్రే విండ్ అని పేరు పెట్టాడు రాబ్. ఇది రాబ్ వెనకే తిరుగుతూ అతను వింటర్ఫెల్ కోర్ట్ లో ఉన్నప్పుడు అతని కాళ్ళ దగ్గర కూర్చుని ఉండేది. రాబ్ రెబల్ గా మారి జాఫ్రీ బెరాథియన్ మీద వార్ కి దిగినప్పుడు అతనితో పాటుగా గ్రేవిండ్ కూడా అందులో పార్టిసిపేట్ చేసి రాబ్ కి హెల్ప్ చేస్తూ ఉండేది. ఇది అలా వార్స్ లో చాలా మందిని చంపింది కూడా. తమ్ముళ్ళు బ్రాన్ రికన్లు చనిపోయారని తెలిసాక రాబ్ కి డైర్ వూల్ఫ్లు తమని ఎంతవరకు కాపాడతాయన్న డౌట్ మొదలవుతుంది. రెడ్ వెడ్డింగ్ టైంలో ట్విన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రేవిండ్ గ్రోల్ చేస్తూ గేట్ దాటి లోపలికి రావడానికి ఇష్టపడకపోవడంతో రాబ్ దాన్ని వాల్ బయటే కట్టేస్తాడు. దాని ఇన్స్టింక్ట్స్ నమ్మమని లోపలికి వెళ్లొద్దని క్యాట్లిన్ బ్రతిమాలన పట్టించుకోడు. ఫ్రేమెన్ దాన్ని చంపుతున్నప్పుడు బాణాలు తగులుతున్నా లెక్క చేయకుండా చాలా మందిని గాయపరుస్తుంది గ్రేవిండ్. రాబును చంపిన ఫ్రేమెన్ అతని తల నరికి ఆ ప్లేస్ లో గ్రేవిండ్ తలని కుట్టి ఆ తలపైన అతని కిరీటం పెట్టి రాబ్ శరీరాన్ని గుర్రం మీద ఊరేగించి అవమానిస్తారు. షోలోను బుక్స్ లోను కూడా గ్రేవిండ్ స్టోరీ ఇలానే ఎండ్ అవుతుంది.